ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ కూడా తరగతి గదిలోనికి తీసుకొని పోకుండా అందరినీ కూడా ఉద్యానవనానికి తీసుకొని వెళ్ళారు. విద్యార్థులందరూ కూడా ఎందుకు ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి తీసుకొని పోకుండా ఉద్యానవనానికి తీసుకొని వచ్చారని సందిగ్ధలో ఉన్నారు. కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఉపాధ్యాయుడు పిల్లలందరినీ కూడా పిలిచి, ఇదిగో ఈనాటి పాఠ్యాంశం ఏమిటంటే ప్రకృతి నుండి మనం ఏమి నేర్చుకుందాం. ముందుగా ఆకాశంలోని సూర్యకిరణాలను చూడండి, మట్టితో తడిసిన రైతు చేతులను దేహాన్ని చూడండి, రంగురంగులుగా వికసిస్తున్న ఈ పువ్వులను చూడండి, ఫలాలనిస్తున్న చెట్లను చూడండి అని పాఠ్యాంశాన్ని ముగించారు. మనమందరం కూడా విలువలను పుస్తకాల నుంచే కాకుండా ప్రకృతి నుంచి కూడా నేర్చుకోమంటున్నారు. అవే సేవా గుణము, ప్రేమ గుణము మరియు సంరక్షించే గుణము. ఇదే విధముగా దివ్యగ్రంథ పఠనాలు కూడా వీటినే నేర్పిస్తున్నాయి. మొదటి పఠనంలో పునీత పౌలు గారు కొలసీలకు రాసిన లేఖలో ఇలా అంటున్నారు: క్రీస్తు ప్రభు దేవాది దేవుని యొక్క ప్రతిరూపం అని. దేవాది దేవుని కనుగొనాలి అంటే, చవి చూడాలంటే క్రీస్తు ప్రభుని చవి చూడమంటున్నారు, ఆయనను అనుసరించమంటున్నారు. ఇదే విధముగా సువార్త పఠనంలో క్రీస్తు ప్రభువు నూతన ద్రాక్షారసమును, నూతన తిత్తుల గురించి, పాత ద్రాక్షారసమును, పాత తిత్తుల గురించి బోధిస్తున్నారు. పాత ద్రాక్షారసము అనగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు సామాన్య ప్రజలకు కఠినమైన నియమాలను నియమించడము, వారు పాటించలేని నియమాలు ఇవ్వడం అనేది మనకు తెలియపరుస్తున్నారు. నూతన ద్రాక్షారసం అంటే క్రీస్తు ప్రభు అందించే దయాగుణము, ప్రేమాగుణము, కారుణ్యము. దీనిని పాటించినట్లయితే మనమందరం కూడా మంచి మనుషులం అవుతాము. అయితే ఈనాడు తల్లి శ్రీసభ పునీత కలకత్తా పూరి మదర్ తెరెసా గారి యొక్క పండుగను కొనియాడుచున్నాము. మదర్ తెరెసా గారు తమ జీవితంలో ప్రేమతో, సేవతో జీవించారు. రోగులను, అభాగ్యులను చేరదీశారు. ఇదే విధముగా భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని కొనియాడుచున్నాము. ఉపాధ్యాయులందరూ కూడా తమ జీవితంలో పుస్తకాల్లోని జ్ఞానమునే కాక విశ్వాసాన్ని, విశ్వసనీయతను, విలువలు నేర్పించమని కథోలిక శ్రీసభ సత్యోప సందేశము 2223 చెబుతుంది. అలాగే పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు సువార్త ఆనందం అనే లేఖలో 150వ భాగంలో ఇలా అంటున్నారు: బోధించే ప్రతి గురువు కూడా ముందుగా పాటించమని. కావున పునీత మదర్ తెరెసా గారు ఇలా అంటున్నారు: మనము చిన్న చిన్న విషయాలను గొప్పగా చేయగలము, గొప్ప గొప్ప విషయాలను చేయకపోవచ్చు. కావున మనమందరం కూడా ప్రతి విషయాన్ని ప్రేమతో, సేవతో చేద్దాం. అలాగే మనకు విద్యాబుద్ధులను నేర్పిన మా తల్లిదండ్రుల కోసం ప్రార్థిద్దాం. కళాశాలలో, పాఠశాలలో మనతో ఉండి మనకు విలువలు నేర్పిన గురువులందరి కోసం ప్రార్థన చేద్దాం. ఆమేన్.